హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీ మరిచెలు. ఈరోజు మన వీడియోలో 2 రకాల చట్నీలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకటి కొబ్బరి చట్నీ, ఇంకొకటి టమాటో చట్నీ. ఈ 2 చట్నీలు కూడా అన్ని రకాల టిఫిన్స్కి బాగుంటాయి. టిఫిన్ ఎలా ఉన్నా చట్నీ బాగుందనుకోండి ఇష్టంగా తినేస్తాము. ఇవి 2 చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా కొబ్బరి చట్నీ చూద్దాము. కొబ్బరి చట్నీకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. పచ్చి కొబ్బరి ముక్కలతో చేస్తేనే బాగుంటుంది, ఎండు కొబ్బరి ముక్కలు వేయకూడదు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. నేను 8 కాయలు తీసుకున్నానండి. మామూలుగా చట్నీలు కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది, కానీ కొబ్బరి చట్నీ కమ్మగా ఉంటే బాగుంటుంది. అందుకే కొంచెం కారం తక్కువే వేస్తారు. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, చాలా కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. చింతపండు ఎక్కువ వేసుకోకూడదండి, మళ్ళీ చట్నీ అంతా పుల్లగా ఉంటుంది. చాలా కొంచెం వేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక 1 కప్పు కొబ్బరి ముక్కలకి అదే కప్పుతో 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. గుల్లశనగపప్పు ఉంటుంది కదండి, అది తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంతమంది వెల్లుల్లి కూడా వేసుకుంటారు, మేమైతే వెల్లుల్లి వేయము. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. అలాగే మనకి చట్నీ క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతుంది. చిన్న కప్పుతో చేసుకుంటే సరిపోతుందండి. నేను వీడియో కాబట్టి కొంచెం పెద్ద కప్పుతో చేశాను. చూడండి ఎంత క్వాంటిటీ అయ్యిందో. చట్నీ పల్చగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవచ్చు. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒకవేళ మీకు పోపు వద్దు అనుకుంటే మానేయచ్చు, పోపు పెట్టకపోయినా కూడా బాగుంటుంది. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి 3 కాయలు తీసుకున్నాను. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న చట్నీలో వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, కొబ్బరి చట్నీ తయారైంది. అలాగే కొబ్బరి చట్నీ ఒక పూట వరకు బాగుంటుందండి. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా టేస్ట్ మారుతుంది కొబ్బరి వేయడం వల్ల. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. ఏ టిఫిన్లోకి తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటో చట్నీ చూద్దాము. టమాటో చట్నీ కోసం టమాటో ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను 4 టమాటోలు తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయ 1, 3 వెల్లుల్లి రేఖలు, మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, స్పూనున్నర శనగపిండి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి 2 కాయలు తీసుకున్నాను. ఈ చట్నీ చేయడం కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. చూడండి, పోపు ఇలా వేగింది కదా. పోపు ఇలా వేగాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ అంతా వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, స్పూనున్నర కారం వేసుకోవాలి. కారం మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చండి. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం అన్నీ పచ్చివే తీసుకున్నాం కాబట్టి. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా. నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే, కొంచెం దగ్గర పడినట్టు అవుతుంది. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగు అంటకుండా ఉంటుంది. ఇది ఇలా బాగా ఉడికాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేను 1 అర గ్లాస్ వరకు వేస్తున్నాను. బాగా చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు, పర్వాలేదు. ఇలా కలిపి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే కొంచెం చిక్కబడుతుంది. ఇది మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు రుచి చూసుకొని ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే మీరు కావాలి అనుకుంటే ఇందులో చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంతేనండి, టమాటో చట్నీ తయారైంది. నిజంగా మీరు నమ్మరు, ఎంత బాగుంటుందా అనుకుంటారు తింటే.
ఈ టమాటో చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 రోజుల వరకు ఉంటుందండి, అస్సలు పాడవదు. మీరు కావాలి అనుకుంటే మళ్ళొకసారి వేడి చేసుకోవచ్చు. నేను ఇడ్లీతో తింటున్నాను, మీరు ఏ టిఫిన్తో అయినా తినచ్చు. దోశకైతే టమాటో చట్నీ ఇంకా బాగుంటుంది. ఈరోజు మన వీడియోలో కరివేపాకు కారప్పొడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కరివేపాకు కారప్పొడికి కరివేపాకుని బాగా కడిగి పూర్తిగా తడి ఆరేంత వరకు ఏదైనా క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకుంటే సరిపోతుందండి, ఎండలో అవసరం ఉండదు. మీరు మరుసటి రోజు కారప్పొడి చేయాలి అనుకుంటే ముందు రోజు నైటే కరివేపాకు కడిగి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. కరివేపాకు బాగా ఆరిందనుకోండి త్వరగా వేగుతుంది, నూనె కూడా ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఇది కొలుచుకోవడానికి ఏదైనా కప్పు తీసుకొని ఈ విధంగా కొలుచుకోవాలి. నొక్కు పెట్టి తీసుకోవాలండి. నాకు ఈ కప్పుతో 3 కప్పుల కరివేపాకు అయింది. ఇప్పుడు ఇదే కప్పుతో మిగతావన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. చూడండి, మొత్తం అంతా ఇలా కొలుచుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. మీరు బాలింతల కోసం చేసేటట్టయితే పప్పు నూనె వేసుకుంటే బాగుంటుంది. నూనె వేడయ్యాక కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను 25 కాయలు తీసుకున్నానండి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 3 కప్పుల కరివేపాకుకి అదే కప్పుతో 1/2 కప్పు మినప్పప్పు, అరకప్పు ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మీకు ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి. అలాగే నేను ఇక్కడ పొట్టు మినపప్పు వేశాను కదా, మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే చాయ్ మినపప్పు అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఉంటే గనక పొట్టు మినపప్పుతోనే చేసి చూడండి, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. మీకు నూనె బాగా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతాయి. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, ఈ రంగు రావాలి. ఇలా వస్తే కారపొడి బాగుంటుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కరివేపాకు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా వచ్చినట్టు వస్తుంది కదండి, అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకొకటండి, ఏ కారప్పొడైనా సరే కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది. ముద్దగా రావాలి అనుకుంటే కాస్త నూనె పడుతుంది. నూనె తక్కువ వేస్ట్ చేశారనుకోండి కారప్పొడి ముద్దగా ఉండదు, పొడి పొడిగా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా వేగాలి. పట్టుకొని చూస్తే ఆకు క్రిస్పీగా ఉన్నట్టుంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, పగ చల్లారాలి. మన ఛానల్లో చాలా రకాల కారపొళ్ళు ఉన్నాయండి, ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి. కాకరకాయ, కొత్తిమీర, పుదీనా, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు కారపొడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా, పూర్తిగా చల్లారిన తర్వాత తగినంత ఉప్పు, చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి. చింతపండు ఈ మాత్రం అయితే పడుతుందండి, ఖచ్చితంగా వేసుకోవాలి, లేదంటే కారపొడి రుచి ఉండదు. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పటికీ కొంతమంది మిక్సీలో చేయరండి, కారపొడి రోట్లో చేస్తారు, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో చివరిగా వెల్లుల్లి రేకలు వేసి ఒక్కసారి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. కారపొడికి వెల్లుల్లి కాస్త ఎక్కువే పడుతుంది. చూడండి, ఈ విధంగా ఉండాలండి. మనకు అక్కడక్కడ వెల్లుల్లి కనిపిస్తూ ఉండాలి. అలాగే మీరు చూసారా, కారపొడి కూడా కొంచెం ముద్దగా ఉంది. ఇలా ఉంటే బాగుంటుంది. ఇంతేనండి, కరివేపాకు కారపొడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది, చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో తినేటప్పుడు కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకుందాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.